శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు జయమ్మ, పీలేరు కమిటీ. నిగూఢ తత్వార్థ బోధిని పదం 9. కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞాను, విశ్వదాభిరామ వినురవేమ. వివరము: మన శరీరములో మనస్సు కుక్క వలె అతి చంచలమైనది. ఒక క్షణము కూడా స్థిరముగా ఉండక కుక్క ఇల్లిల్లు తిరిగినట్లు మనస్సు కూడా విషయముల మీదికి చరించుచుండును. కుక్క మాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించును వాడు నిజముగా గురువుతో సమానమే. గురువు మనస్సు జయించి ఉన్నవాడను విషయమును కుక్కను తిన్నవాడు గురులింగ జంగడని పై పద్యములో చెప్పారు. మనస్సు చంచలమైనదియే కాక పరమనీచమైన విషయముల మీదికి కూడా పోవుచుండును. అందువలన దీనిని పందితో సమానముగా పోల్చి దానిని జయించిన పరమయోగి అని తెలుపుచూ పందిని తిన్నవాడు పరమయోగి అని వర్ణించారు. మనస్సు చంచలమైనది, నీచమైనదియే కాక దృఢబలమైనదిగా కూడా ఉన్నది. దానిని జయించవలయునని ప్రయత్నము చేసిన వారికి సులభముగా లొంగదు. విశ్వద అంటే అంతటా ఉన్న పరమాత్మ, అభిరామ అంటే ఆత్మ, వినురవేమ అంటే వినుర జీవాత్మ. నమస్కారం అందరికీ.